మీకు అమరావతి మీద ప్రేమ లేదు, రాజధాని మీద ప్రేమ లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు. మీ దృష్టిలో అమరావతి అంటే ఏంటి? శ్మశానం, వేస్టల రాజధాని, పశువులు తిరిగే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లోకి మీలాంటి వాళ్ళు వెళ్ళొద్దు. ఈరోజు మీరు అమరావతి ఇష్టానుసారంగా మాట్లాడి మేము అక్కడికి వెళ్తాం, అక్కడ నించుంటామంటే ఈ రోజు కేవలం 3 గ్రామాలకు సంబంధించిన రైతులే. గ్రామాలు వీళ్ళు అమరావతికి పోకూడదు అంటున్నారు సార్. ఎందుకు పోకూడదు? భారతదేశంలో పెట్టిన భారతదేశ పౌరుల్ని, ఆంధ్రదేశ పౌరుల్ని అంటే అమరావతికి పోకూడదంటే చంద్రబాబు నాయుడు జాగీరా? అదే అమరావతి మీ జాగీరా? మీ జాగీరా చంద్రబాబు నాయుడు గారు జాగీరా అమరావతి? మీరు ఏం చేశారు? 2014 నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి 3 సంవత్సరాలు పాటిస్తామన్నారు. మరి 3 సంవత్సరాలు ఆ రోజు అమరావతి రైతులు మహిళలు ఉద్యమాలు చేస్తుంటే మీరు రౌడీని గుండాలను పంపిస్తున్నారు. సాక్షాత్తు గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది అమరావతిలో నిరుద్యోగ గ్రామాలకు రైతులు మాత్రమే పోవాలని వాళ్ళ ఆధార్ కార్డు చూపించాలని చెప్పని హైకోర్టు తీర్పిస్తే మీరు దాన్ని వైఎస్ఆర్సీపీ కట్టగడతారా? సిగ్గు సెలవు లేకుండా హైకోర్టు తీర్పులు అమరావతిలో పేదలకు ఇళ్లు పట్టాలు పంచితే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఎందుకు కట్ చేశారు? ఎందుకు వాటిని తొలగించారు? వాటిని ఎందుకు క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇదే విధంగా ఎక్కున్నటువంటి నాయకులు కూడా చెప్పాలి. అసలు అంటే అమరావతిలో పేదలు కూడా మీలాంటి భూస్వాములు దగాకోరులు ఉండాలా? దగాకోరులు ఉండాలా? సార్ నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు అమరావతిలో కడుతున్నటువంటి అమరావతిలో కడుతున్నటువంటి హౌస్ అక్రమమైనటువంటి హౌస్ అది చెప్పింది ఏమేమి వచ్చిందో ఎందుకు వచ్చింది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చింది? లాటరీ సిస్టమ్ వీళ్ళు ఏమంటున్నారు? అమరావతిలో పేద దళితులకి భూములు ఇస్తే ఎందుకు చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు, ఎందుకు ఇప్పుడు ఆపేశారు అన్నారు. మీరు భూములు ఎప్పుడు ఇచ్చారు? మీ గవర్నమెంట్ లోనే కదా. మీకు నిజంగా అంత ప్రేమ ఉండి భూములు ఇచ్చి మీరు వాళ్ళకి ఇల్లు కట్టించాలి అంటే మీకు 5 ఏళ్ళ సమయం పట్టలేదా? ఒక ఇల్లన్నా కట్టారు అక్కడ? ఒక్క కనీసం ఒక్క పేదవాడి జగన్మోహన్ రెడ్డి గారు 40 లక్షల ప్లాట్లు ఇచ్చారు, 15 లక్షలు ఇల్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు ఇల్లు ఇచ్చారు, 40 లక్షల ప్లాట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. మీకు జగన్ వైఎస్ఆర్ జగన్ కాలనీ అనేటువంటి కనపట్టలేదా రాష్ట్రంలో? మీరు ఎక్కడ తిరగరా? అమరావతిలో ఉంటారా? అంటే అంటే మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? అమరావతిలో మీరు ఇచ్చిన భూములు ఎందుకు కట్ చేశారు? పేదలకు ఇచ్చిన పట్టాలని ఎందుకు క్యాన్సిల్ చేశారు? నాకు సూటిగా సమాధానం చెప్పండి. దొంగ తిరుగుళ్ళతో సూటిగా సమాధానం చెప్పు. నాకు సూటిగా సమాధానం కావాలి. మీరు పేదలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఇళ్ల పట్టాలని ఎందుకు క్యాన్సిల్ చేశారు చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని ఎందుకు క్యాన్సిల్ చేశారు చంద్రబాబు? నాకు చెప్పండి, సూటిగా చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు కాదు సార్, మాది నందిగామ నియోజకవర్గం సార్, మాది కూడా అమరావతి ప్రాంతమే సార్. మధుసూదన్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదో, అమరావతి నియోజకవర్గం మాది నందిగామ నియోజకవర్గంలో సార్. ఆ రోజు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, మొండితో జగన్మోహన్. అద్భుతమైన ప్లేస్ ఉంది సార్. అందుకని కట్ చేశారా? అందుకని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన శ్రీదేవి గారు, అమరావతి నిర్మాణము అత్యంత వ్యాహంతో కూడుకున్నటువంటి వ్యవహారం.